ఇక బోడుపల్ బృందావన్ కాలనీలో జరిగిన అశోక్ హత్య కేసులో నిందితురాలు పూర్ణిమను కఠినంగా శిక్షించాలంటున్నారు మృతుడి బంధువులు. పూర్ణిమ బయటకు రాకుండా చూడాలంటున్నారు. భర్తనే అంత క్రూరంగా హత్య చేసిందంటే బయటకు వచ్చాక కొడుకు పరిస్థితి ఏంటని అంటున్నారు. కొడుకు ఆరోగ్య పరిస్థితి బాగలేదని తెలిసి కూడా తన అవసరమే చూసుకుందన్నారు. తమకు న్యాయం జరగాలంటే నిందితురాలికి కఠిన శిక్ష పడాలంటున్నారు అశోక్ బంధువులు. చనిపోయిన వ్యక్తి మాకు మేనబావ అవుతారు. సో మేము కోరుకున్న కఠినంగా శిక్ష పడాలి. అసలు బెయిల్ మీద బయటికి రాకుండా అండర్ ట్రైల్ చేసి ఆమెని అక్కడే శిక్ష పడేటట్టు చూస్తే కొంచెం బాగుంటుంది అని అనుకుంటున్నాము. ఎందుకంటే అంత క్రూరంగా ఎవరూ చంపరు. ఒక మనిషి ఆమెకు ఎంత సపోర్ట్ చేసి ఎంత పైకి ఆమెని తీసుకొచ్చి అన్నీ నేర్పించి అన్నీ చూపించిన అతన్ని ఆమె అంత కఠినంగా చంపింది అంటే ఇంకా బయటికి వస్తే రేపు వాళ్ళ కొడుకుని కానీ వేరే ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికన్నా ఏమన్నా చేస్తుంది అని కూడా ఎవరు గెస్ కూడా చేయలేము. ఆమెని అంత ఏమంటారు ఫ్రీగా బయటికి వదిలేస్తే రేపు ఎవరికైనా సొసైటీలో ఏం మెసేజ్ ఇవ్వగలం చెప్పండి. ఒక కొడుకు అంత బాగాలేదు అని ఆమెకు తెలిసి కూడా ఆమె ఎలాంటి పని చేసింది అంటే ఆమె ఎంత క్రూయల్ మైండ్తో ఉంది. ఒక గిల్టీ లేదు, ఏమీ లేదు. మొన్న సీన్ రీక్రియేట్కి వచ్చినప్పుడు కూడా తన ఫేస్లో ఒక రెగ్రెట్ లేదు, ఒక గిల్ట్ లేదు. నన్ను బయటికి తీసుకురారా అన్నట్టే ఫ్యామిలీ మెంబర్స్తో రిక్వెస్ట్ చేసింది. కానీ లేదు ఇది నేను చేశాను అని చెప్పి అప్పటికి కూడా ఒప్పుకోవట్లేదు. తను యాజ్ ఎ మదర్గా తను ఒక మదర్ అని చెప్పుకోవడానికి కూడా అది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే ఆ పిల్లవాడికి అంత ప్రాబ్లం ఉండి కూడా ఒక్క నిమిషం ఆలోచించకుండా తనకి ఏం రిక్వైర్మెంట్ ఉందో ఆ వేలో వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. అసలు జస్టిస్ అన్నది ఇక్కడ ఎక్కడా కనిపించట్లేదు. మాకు జస్టిస్ న్యాయం జరగాలి అంటే తనకి జైల్లోనే రిమైండ్లోనే ఉంచి అక్కడి నుంచి అక్కడ ఆమెకి శిక్ష పడేటట్టు చూస్తే కొంచెం చాలా బాగానే ఉండేవాళ్ళు. అసలు అలా ఉంటారు అని అనుకోలేదు. ఎందుకంటే ఇంతకుముందు చిన్నప్పుడు చాలా ఫ్రీక్వెంట్గా కలిసేటప్పుడు కూడా బాగా మాట్లాడేది, ఫ్యామిలీ మెంబర్స్తో కూడా అందరితో బాగా ఉండేది. కానీ ఇలా మారుతారని ఎవరు అనుకోరు కదా. సో ఇక్కడ తెలిసిన వాళ్ళ ప్రకారం మహేష్కి 6 months బ్యాక్ ఆల్రెడీ ఒక ఇష్యూ వల్ల పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చాడు. తనని బెయిల్లోంచి బయటకు తీసుకొచ్చారు అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. సో మేబీ ఎప్పటి నుంచి రిలేషన్లో ఉన్నారు అని తెలీదు. ఉండొచ్చు, ఒక 1 year ఉండొచ్చు, 6 months ఉండొచ్చు. ఏమీ కరెక్ట్గా మనకు తెలియనప్పుడు చెప్పలేం కదండి. మీరు కోరుకున్నది ఇప్పుడు ఏంటి? ఆ బాబుకి న్యాయం జరగాలి. ఇప్పుడు తనని బయట పంపించి చిన్నపిల్లవాడు మదర్ టేక్ కేర్ చేస్తుందంటే మదర్ అలా ఉండి తను ఎప్పుడూ కొడుకు గురించి ఆలోచించకుండా ఇలా రాంగ్ స్టెప్ తీసుకున్నప్పుడు ఇప్పుడు తను బయటకు వచ్చి కొడుకుని ఏం చూస్తుంది, ఏమి అంటే ఎలాంటి మోరల్స్ ఎలాంటి ఎథిక్స్ ఇచ్చి పెంచుతారు. సో దానికన్నా వాళ్ళు అక్కడ ఉండడమే బెటర్. సో ఆ కొడుకు అట్లీస్ట్ ఒక రేపు తన ఫ్యూచర్ బాగా ఉండాలి అంటే తనని అక్కడ ఉంచడమే కరెక్ట్.